చెన్నైదే ఎల్ క్లాసికో, ముంబైపై ఉత్కంఠ గెలుపు. మెరిసిన నూర్ అహ్మద్, అర్ధశతకాలతో రచిన్ గైక్వాడ్. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లుగా ఉన్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఈ సీజన్ తొలి ఎల్ క్లాసికో పోరులో చెన్నైదే పైచేయి అయింది. ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన లో స్కోరింగ్ థ్రిల్లర్లో చెన్నై 4 వికెట్ల తేడాతో గెలిచి మెగా టోర్నీని విజయవంతంగా ఆరంభించింది. టాస్ గెలిచి ముందు ప్రత్యర్థిని స్పిన్ ఉచ్చులో బంధించిన సీఎస్కే ఆ జట్టును 9 వికెట్ల నష్టానికి 155 పరుగులకే పరిమితం చేసింది. ఈ సీజన్లో చెన్నైకి ఆడుతున్న ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ స్పిన్ మాయకు తోడు ఖలీల్ అహ్మద్ పేస్కు ముంబై నిలవలేకపోయింది. తిలక్ వర్మ 25 బంతుల్లో 31 పరుగులు, 2 ఫోర్లు 2 సిక్సర్లతో టాప్ స్కోరర్ కాగా, తాత్కాలిక సారథి సూర్యకుమార్ యాదవ్ 29 పరుగులతో, దీపక్ చాహర్ 15 బంతుల్లో 28 నాటౌట్గా నిలిచి 2 ఫోర్లు 2 సిక్సర్లతో పర్వాలేదనిపించారు. ఛేదనలో ఒక దశలో చెన్నై 2 వికెట్ల నష్టానికి 78 పరుగులతో పటిష్టంగా కనిపించింది. రుతురాజ్ గైక్వాడ్ 28 బంతుల్లో 53 పరుగులు, 6 ఫోర్లు 3 సిక్సర్లతో క్రీజులో ఉన్నంతసేపు చెన్నై స్కోరు రాకెట్ వేగాన్ని తలపించింది. కానీ ముంబై స్పిన్నర్ విఘ్నేష్ స్పిన్తో ఆతిథ్య జట్టు విజయం కోసం చెమటోడ్చక తప్పలేదు. గైక్వాడ్తో పాటు దూబే, హుడా, కరణ్ నిష్క్రమించిన రచిన్ రవిచంద్ర 4 సిక్సర్లు 2 ఫోర్లు 45 బంతుల్లో 65 పరుగులతో నాటౌట్గా నిలవగా, జడేజా 17 పరుగులతో చెన్నైని విజయ తీరాలకు చేర్చారు. ఆఖర్లో జడ్డు రనౌట్గా నిష్క్రమించడంతో ధోని క్రీజులోకి రాగానే చిదంబరం స్టేడియం హోరెత్తిపోయింది. నూర్ అహ్మద్కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ముంబై తొలి ఓవర్లోనే రోహిత్ శర్మ వికెట్ను కోల్పోయింది. ఖలీల్ రోహిత్ను డకౌట్ చేయడంతో పాటు రికెల్టన్ను క్లీన్ బౌల్ చేసి ముంబైని ఆదిలోనే దెబ్బకొట్టాడు. విల్ జాక్స్ను అశ్విన్ బోల్తా కొట్టించాడు. 8వ ఓవర్లో బంతిని అందుకున్న నూర్ తన 2వ ఓవర్లలోనే సూర్యను బోల్తా కొట్టించాడు. వికెట్ల వెనుక ధోని అద్భుత స్టంపింగ్తో సూర్య ఇన్నింగ్స్కు తెరపడింది. సీజన్ ఆరంభ మ్యాచ్లో పరాజయం పాలయ్యే ఆనవాయితీని ముంబై ఇండియన్స్ మరోసారి కొనసాగించింది. వరుసగా 13వ ఏడాది ముంబై జట్టు ఐపీఎల్లో తాము ఆడిన తొలి మ్యాచ్లో ఓటమి పాలైంది. గతేడాది పాయింట్ల పట్టికన అట్టడుగున నిలిచిన ముంబై ఇండియన్స్ ఆదివారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడింది. బ్యాటింగ్లో మెరుపులు మెరిపించలేకపోయిన ముంబై బౌలింగ్లోనూ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. 5 సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 18వ సీజన్లో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తమ తొలి మ్యాచ్లో చెన్నై 4 వికెట్ల తేడాతో 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ పై గెలిచింది. 2012 ఐపీఎల్లో చివరిసారి తాము ఆడిన తొలి మ్యాచ్లో నెగ్గిన ముంబై ఇండియన్ జట్టు తర్వాత ఇప్పటి వరకు మొదటి పోరులో శుభారంభం చేయలేకపోయింది. మొదట ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. హైదరాబాద్ యువతార ఠాగూర్ తిలక్ వర్మ 2 ఫోర్లు 2 సిక్సర్లతో 25 బంతుల్లో 31 పరుగులతో టాప్ స్కోరర్ కాగా, తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 1 సిక్స్ 2 ఫోర్లు 26 బంతుల్లో 29 పరుగులతో, దీపక్ చాహర్ 2 ఫోర్లు 2 సిక్స్లు 15 బంతుల్లో 28 పరుగులతో నాటౌట్ కాగా తలా కొన్ని పరుగులు చేశారు. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ కాగా రికెల్టన్, విల్ జాక్స్ ఎక్కువసేపు నిలవలేకపోయారు. చెన్నై బౌలర్లలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నూర్ అహ్మద్ 4, ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం చెన్నై 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. రచిన్ రవిచంద్ర 4 సిక్స్లు 2 ఫోర్లు 45 బంతుల్లో 65 పరుగులతో నాటౌట్గా నిలవగా, కెప్టెన్ రుతురాజ్ 3 సిక్స్లు 6 ఫోర్లు 26 బంతుల్లో 53 పరుగులతో అర్ధశతకాలతో రాణించారు.